నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆనంద రహస్యం ఏమిటో చెప్పమని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిని మల్లాంటి ఒక అమ్మాయి అడిగిందట. అది తెలుసుకునేందుకే ముక్కు మూసుకొని ఒంటికాలు మీద అనేక యుగాలుగా తపస్సు చేస్తున్నాను, వృద్ధుణ్ణైపోయాను గాని ఇంకా ఆ రహస్యం ఏమిటో బోధపడలేదు నాకు అన్నాడు. అది విన్నాక ఎవరి ఆనంద రహస్యాన్ని వారే కనుక్కోవాలి, అది ఇతరులు ఇచ్చేది కాదు, చెప్పేది కాదు, అంగట్లో దొరికేది కాదని ఆ అమ్మాయికి జ్ఞానోదయమైందండి. మీరు ఎప్పుడైనా మీ ఆనంద రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా? ముందే కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఆడవాళ్ళు అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అది ముఖానికే కావచ్చు, వెంట్రుకలకే కావచ్చు, లేదా గోళ్ళకి. ఈ మధ్య కాలంలో నెయిల్ పాలిష్ కన్నా నెయిల్ ఆర్ట్ డిజైన్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఆడవాళ్ళు. అందుకే మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ బ్యూటీ సలూన్కి. ఇక్కడ బ్యూటిషియన్ రకరకాల నెయిల్ ఆర్ట్ డిజైన్స్ చూపిస్తామన్నారు. చూసేద్దామా? హాయ్ కవిత. హాయ్ మోనికా గారు, బాగున్నారా? బాగున్నానండి. కవిత, ఇప్పుడు ఆడవాళ్ళ ముఖానికి ఎలా అయితే ఫేషియల్స్ అని, హెయిర్కి హెయిర్ మసాజ్ లేకపోతే హెయిర్ కట్స్ ఇవన్నీ ఎంత రొటీన్గా ఎక్కువ ఇష్టపడి చేయించుకుంటారో, ఇదివరకు నెయిల్ పాలిష్ అన్నది నెయిల్స్కి వేసుకునేవారు, కానీ ఇప్పుడు నెయిల్ పాలిష్ కన్నా ఎక్కువ నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎవరి నెయిల్స్ చూసినా మామూలు బ్లాంక్ కలర్ కాకుండా దాని మీద రకరకాల డిజైన్స్ ఉంటున్నాయి. సో మరి ఈ నెయిల్ ఆర్ట్లోని డిఫరెంట్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి ఈరోజు మాకు చూపిస్తారా? తిను లిండా మౌనిక గారు, తిను చాలా బాగా నెయిల్ ఆర్ట్ వేస్తుంది. తిను చెప్తుంది ఫేషియల్స్ ఎలా మొహం అందంగా ఉండాలో నెయిల్స్ కూడా అంత అందంగా ఉండాలని యూత్ అనుకుంటున్నారు కదా, దానికోసమే ఇప్పుడు వేసి చూపిస్తుంది. ఓకే, సో ఎలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది? డార్క్ కలర్స్ వేసుకుంటే నెయిల్స్ చాలా అందంగా ఉంటాయి. అంటే కలర్ని బట్టి, స్కిన్ టోన్ని బట్టి కలర్స్ వేస్తుంది తను. చూద్దాం. అంటే ఫస్ట్ రెడ్ వేస్తారా? తను ఫస్ట్ రెడ్ వేస్తుందండి. అన్ని ఒకేషన్స్కి, అన్ని పార్టీస్కి కానీ లైట్గా మామూలుగా. అది వచ్చేసి బేస్ కోడ్ అనమాట. ఇప్పుడు తను సింగిల్ కోట్ వేసి మళ్ళీ డబుల్ కోట్ వేసిందండి. జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రై అయ్యాక దాని మీద మళ్ళీ కలర్స్ వేస్తాను. ఓకే. సో మరి కవిత, నెయిల్స్ చాలా మందికి పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పెంచుకుంటేనే మనం ఏదైనా నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు. తొందరగా విరిగిపోతూ ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ డ్రై స్కిన్ అన్నది ప్యాచెస్గా వచ్చేస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అయితే ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో మరి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం? ఇంట్లో నార్మల్గా అయితే మెనిక్యూర్ చేయించుకుంటూ ఉండాలి మ్యామ్. 15 డేస్కి ఒకసారి స్క్రబ్బింగ్ అనేసి, మాయిశ్చరైజర్ అనేసి అలా పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా నెయిల్స్ విరుగుతూ ఉంటే ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ వస్తాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ నార్మల్గా నెయిల్స్కి అప్లై చేసి 2 మినిట్స్ అలా మసాజ్ చేసేసి నైట్ హోల్డ్ మొత్తం పెట్టేసి మార్నింగ్ నార్మల్గా ఉంటే చాలు. డైలీ అలా చేస్తే నెయిల్స్ విరగవండి, బ్రోక్ అవ్వవు. సో ఒక ఫింగర్ అయిపోయింది. ఈ డిజైన్ బాగుంది. చిన్న స్నోమ్యానా? ఎస్ మ్యామ్, స్నోమ్యాన్. ఇంత చిన్న గోర్ మీద ఎంత బాగా డిజైన్ చేసిందో చూడండి. ఆ చిన్న మనిషిలా ఎలా కనబడుతున్నాడు. చిన్న స్నోమ్యాన్ అన్నమాట. అంటే క్రిస్మస్కి సింబల్ లాగా ఉంది. సో మరి నెక్స్ట్ ఫింగర్ ఏం డిజైన్ వేస్తుంది చూద్దామా? ఓకే మ్యామ్. ఫస్ట్ దానికి స్నో మ్యాన్ వేసింది మ్యామ్. సెకండ్ దానికి వచ్చేసి స్టార్స్ లాగా వేసింది చూడండి. సెకండ్ కూడా చక్కగా స్టార్ కనిపిస్తుంది. రెడ్ మీద వైట్ స్టార్ చాలా కాంట్రాస్ట్ లో బాగా కనబడుతుంది. ఇప్పుడు థర్డ్ ఫింగర్ కంప్లీట్.
చూడండి మ్యామ్, థర్డ్ ఫింగర్ కూడా అయిపోయింది, స్ట్రాబెర్రీ వేసింది చక్కగా. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, ఫోర్త్ ఫింగర్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఫోర్త్ ఫింగర్ కూడా కంప్లీట్ చేసింది మ్యామ్. ఎంత చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగుంది చూసారా. ఇప్పుడు ఫిఫ్త్ ఫింగర్ కూడా కంప్లీట్. ఓకే. ఫిఫ్త్ ఫింగర్ కూడా కంప్లీట్ అయిపోయింది మ్యామ్. చెర్రీస్ చూసారా ఎంత బాగా వేసిందో. ఓవరాల్ గా 5 ఫింగర్స్ కి 5 టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఈ ఫింగర్ మీద ఏమో ఫ్లవర్స్ లీవ్స్ కనిపిస్తున్నాయి, దీని మీద ఏమో స్ట్రాబెర్రీ. అసలు పిల్లలకైనా పెద్దలకైనా స్ట్రాబెర్రీ తినడానికి ఇష్టపడతారు, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. సో ఫింగర్ మీద డిజైన్ చాలా బాగుంది. అండ్ ఏమో ఇది షూటింగ్ స్టార్, ఒక స్టార్ చిన్న డిజైన్. అండ్ ఇది స్నోమ్యాన్. స్నోమ్యాన్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు. అండ్ దీని మీద చెర్రీస్. సో ఇంత చిన్న నెయిల్ మీద మనకి నచ్చిన డిజైన్ ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అన్నది లిండా చాలా బాగా డిజైన్ చేసింది. థ్యాంక్ యూ లిండా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మరి నెయిల్స్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకొని విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంకేమైనా ఉన్నాయా మనం ఇంట్లో కేర్ తీసుకోవడానికి? ఇంట్లో కేర్ తీసుకోవటం అంటే ఇంకా మామూలుగా స్క్రబ్బింగ్ చేసుకోవటం కానీ, మాయిశ్చరైజర్ అది పెట్టుకుంటూ ఈ విటమిన్ సన్ స్క్రీన్ లోషన్ కానీ అలా యూస్ చేస్తే బాగుంటుంది మ్యామ్. బాగానే ఉంటాయి. ఓకే. సో మరి ఇంత చక్కటి నెయిల్ ఆర్ట్ మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, నెయిల్ ఆర్ట్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకు కావాల్సిన డిజైన్స్ని మనం చెప్పి చేయించుకోవచ్చు, అలాగే మన డ్రెస్కి మ్యాచింగ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.